నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఒక ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? కుటుంబం అంతా క్షేమకరంగా ఉందా? పిల్లలు బాగున్నారా? మీ చేతి వృత్తులు, మీ వ్యాపారాలు ఎలాగున్నాయి? దినదినము వృద్ధి చెందాలని నమ్ముతూ ఉన్నాను. మీ కష్టార్జితాన్ని, మీ పని అంతటిని దేవుడు ఆస్వాదించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. నా హృదయపు లోతులో నుండి మిమ్మల్ని నా మనసారా దీవిస్తూ ఉన్నాను. అవును ప్రియ బిడ్డలారా, దేవుని సందులో కొన్నిసార్లు కుటుంబ వ్యవస్థలో ఈ యొక్క జీవన వ్యాపారంలో లేదా జీవన పోరాటంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ హానోకు వలె మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. హానోకు కుటుంబంతో నడుస్తూ కూడా కొనుపోబడక ముందు ఇష్టడిగా ఉండును అని నిన్న మన ఎపిసోడ్లో 2 రోజుల కింద ఎపిసోడ్లో మీరు వినే ఉండుంటారు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటి మధ్య కూడా దేవుడికి ఇష్టడుగా ముందుకు మనం సాగాలి. మరి వాళ్ళు ప్రేమించి మరో దినమిచ్చి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదువుకున్నావా? ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ యొక్క జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఈ వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారు అని అనుకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల, అలాగే మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ మాటలు మరి చేరువ అవుతాయి, అనేక మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. మీ వంతుగా కూడా మీరు షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ మీ ప్రార్థన అవసరాలు ముఖ్యంగా తెలియపరచాలని మనం చేస్తున్నాం. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షరసమును, 40 తులముల వెండిని తీసుకుని వచ్చిరి. వారు పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. అద్భుతమైన మాట. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ప్రియదేవుని బిడ్డలారా, నెహెమ్యా మాట్లాడుతూ మునుపటి అధికారులు, మునుపటి యొక్క పరిస్థితులు ఏంటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మునుపు అధికారులు ఎలాగైతే యూదులను పిండారు, బాధ కలుగు చేశారు, వారి దగ్గర నుంచి ఎలా దోచుకున్నారో, వారి దగ్గర నుంచి ఎలా సంపాదించారో, ఇవన్నీ కూడా నెహెమ్యా మాట్లాడుతున్నా. అధికారాన్ని అడ్డుగా పెట్టుకును, లేకపోతే వారి యొక్క కొదువును అడ్డుగా పెట్టుకును, పరిస్థితులను ఆధారంగా చేసుకును, వీరి దగ్గర నుంచి, యూదుల దగ్గర నుంచి వారి పొలాలు, ద్రాక్ష తోటలు, ఆహారం అంతా కూడా వారి చేతుల నుండి లాక్కున్నారంట. ఒక విధంగా చెప్పాలంటే లంచాలు వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న పరిస్థితులు. అయితే నేను అలాగూ చేయలేదు, ఎందుకంటే దేవుని భయము చేత. ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి వారు లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు బలవంతులు. మనం ఎప్పుడు బలహీనంగా ఉన్నామో, మాట్లాడలేని స్థితిలో ఉన్నామో, ఎదిరించలేని స్థితిలో ఉన్నామో, మన దగ్గర నుంచి ఏదో ఒకటి లాక్కోవాలి, ఏదో ఒకటి వారు సంపాదించాలని మనుషుడు ప్రయత్నం చేస్తాడు. అవును. ఎందుకంటే దావీదు బలహీనంగా ఉన్నప్పుడు, అలసటగా ఉన్నప్పుడు అహితోపెలు, అబ్షాలోము కలిసి యుద్ధం చేయాలనుకున్నారు. ఎప్పుడు దావీదు బలహీనంగా ఉన్నాడని ఎరిగి. ఎప్పుడు సహజంగా మన బలహీనలు ఉంటాం. ఆర్థికంగా బలహీనమైతే ఆర్థికంగా మనకంటే బలవంతుడు మన మీద అజమాయిషి చేసే ప్రయత్నం చేస్తాడు. కుటుంబ విషయంలో మన బలహీనత అయితే మరొకడు బలవంతుడై మన మీద అజమాయిషి చేసే ప్రయత్నం చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా నేను మాత్రం అలాగ చేయలేదు, ఎందుకంటే దేవుని భయం చేత. ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా,
దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. నువ్వు పని చేసే చోట అలా పని చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో, దేవుడు నీకు ఇచ్చిన ఏదైతే జీవనోపాధి ఉందో, ఏదైతే నెలకు వచ్చేటప్పటికి శాలరీ ఉందో, దాని మీదే ఆధారపడి నమ్మకంగా దాని విషయంలో ఉంటున్నావా? లేకపోతే అడ్డగోలుగా సంపాదించాలి, ప్రజలను ఇబ్బంది పట్టి సంపాదించాలి, ఎదుటివారిని దొక్కపెట్టి సంపాదించాలని అనుకుంటే అది నీకు క్షేమకరం కాదు. అన్యాయంగా వచ్చే సొమ్ము కానీ, లంచాల పూర్వకంగా వచ్చే సొమ్ము కానీ, ఒక ఇల్లు కూలడం వల్ల, ఒక కుటుంబం కూలడం వల్ల వచ్చే సొమ్ము కానీ నీకు మంచిది కాదు, ఆశీర్వాదం కాదు. 33 వెండి నాణాలకి ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుల వారిని అమ్మేశారు. అతనికి ఏమైనా క్షేమం ఉందనేది? చివరికి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అవునా? దేవుని పెట్టారా? నిజమే, ఈ మాటలు వినండి జాగ్రత్తగా. దేవుని సదులు నీ పనులను చాలా నమ్మకంగా ఉండాలి. వేరేగా డబ్బులు వస్తున్నాయని, వేరే లంచాలు వస్తున్నాయని, వేరే రీతిగా, ఎందుకంటే ఆ లాభం చూపించేవారు పర్వాలేదులే అని చెప్పేవారు మన చుట్టూనే ఉంటారు. ఇది చెయ్యొద్దు, ఇది దేవుడికి నచ్చదు అని చెప్పేవారు బహు తక్కువ. పర్వాలేదు, ఈ రోజులు ఆవిడ చూసి ఇచ్చేటే ఇలాగ మడికట్టుకుంటే బ్రతకలేవు, నీ కుటుంబం నీ పిల్లల్ని చదివించుకోవాలంటే ఇలాగే ఉంటే కుదరదు అని చెప్పేవాళ్ళు, నేను దారి తప్పించేవాళ్ళు, నీ మనసుని మార్చేవాళ్ళు ఎక్కువ. దాని తగ్గట్టు పరిస్థితులు కూడా ఉంటాయి. పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు సహజంగా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మార్పు చెందే అవకాశం, అటువైపు దారి మళ్ళీ అవకాశం, అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు భయం వలన నేను అలాగూ చేయలేదు. దేవుడిచ్చిన ఆ నమ్మకమైన, లేకపోతే నీ జీతము నమ్మకంగా యథార్థంగా నీ పనికి తగ్గట్టుగా ఏదైతే వస్తుందో అది తప్ప వేరే ఏదైనా సరే, వేరే అడ్డగోలు మార్గాలలో, అన్యాయపు మార్గాలలో, వాక్యానుసారం కాని మార్గాలలో ఒకవేళ ఏదైనా వాటిని సంపాదించాలి, అధికారం ఉందని అడ్డం పెట్టుకుని సంపాదించే ప్రయత్నం చేస్తున్నావా? బలం ఉందని బలహీనుడిని దొక్కిపెట్టి వాడిని దోచుకుంటున్నావా? నోరుంది కదా అని ఒకవేళ గట్టిగా మాట్లాడి, ఒకవేళ అబద్ధాలాడి, ఒకవేళ వారి దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటున్నావా? జాగ్రత్త. బైబిల్లో ఒక మాట ఉంది, పనివాళ్ళ యొక్క కూలిని మనం బెగపెట్టకూడదంట. వారు దుఃఖిస్తే అది మనకు క్షేమకరం కాదంట. కాబట్టి ఈ వాక్యం ఏంటి ప్రియబిడ్డరా, నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ ఒక అదర్ ఇన్కమ్స్ వచ్చే ఒకవేళ వృత్తిలో ఉన్నావేమో, వేరే రకాలుగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్న వృత్తిలో ఉన్నావేమో. జాగ్రత్త. ఇలా ఉంటే కష్టము అనే మనుషుల మాటను నమ్ముతున్నావా? లేకపోతే దేవుని భయం కలిగి, దేవుడు చూస్తున్నాడు, నన్ను దీవించాలంటే దేవుడే దీవించాలి అని అనుకుని ఉన్నావా? ఆలోచించుకో. దేవుడు భయం కలిగి నీ వృత్తిలో కొనసాగితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అది చిన్నదే కావచ్చు, ఒకవేళ నీకు వచ్చేది తక్కువే కావచ్చు, దేవుడు తప్పకుండా దాన్ని దీవిస్తాడు. రైట్? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి నేను స్తుతిస్తూ, అయ్యా మమ్మల్ని ప్రేమించి మరొదనిపించు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నెహెమ్యా, అయ్యా నేనైతే అలాగూ చేయలేదు, దేవుని యందు భయమును బట్టి మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ భయం మాలో రావాలి, మా అందరిలో రావాలి. అనేక వృత్తుల్లో పనిచేసేవారు ఉన్నారు అయ్యా. నాయన చట్టరీత్యం కానిదానికి మేము ఆశించకూడదయ్యా. ఒకళ్ళు అన్యాయపు సొమ్ము మాకు ఆశీర్వాదం కాదయ్యా. ఒకళ్ళు అయ్యా నేను ఒకళ్ళ యొక్క కూలి మూలుగుతూ ఉంటే దుఃఖపడుతుంటే అది ఆశీర్వాదం కాదు ప్రభా. కాబట్టి ప్రభా అలాంటి మనస్సు తీసివేయండి ఆయన ప్రభా. అడ్డగోలుగా సంపాదించాలి, అడ్డదారులో హెచ్చించబడాలి, అడ్డదారులో దీవించబడాలని మనసు మాకు ఉండకూడదయ్యా. న్యాయపరంగా వెళ్ళగలిగిన కృప తెచ్చండి. ముఖ్యంగా అన్ని విషయాలలో, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మా ప్రియబిడ్డలు అన్ని వృత్తులలో ఏ విషయంలో ఉన్నప్పటికీ నేను భయము కలిగి నువ్వు చూస్తున్నావని భయంతో కొనసాగలిగిన కృప సావుకులైన మాకు, విశ్వాసులైన ప్రతి ఒక్కరికి, ఎవరెవరు ఏ వృత్తిలో ఉన్నారో అందులో ప్రభా నమ్మకంగా ఉండగలిగిన కృప తెచ్చండి. మాకు వచ్చే దాంట్లో మేము నమ్మకంగా ఉండాలి. విశ్వాసులు వారి యొక్క వృత్తిలో వారి నమ్మకంగా ఉండగలిగిన కృప తెచ్చేయమని ప్రభా. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచమని అయ్యా. నైనా ప్రభా వివాహం కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశంలో జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు వారి దగ్గర అంతట్లో మీరు తోడు నడిపించమని యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.